మా మమ్మీ ఏదైనా నాన్ వెజ్ ఐటమ్ వండితే మాత్రం చాలా బాగుంటుంది. అండ్ దాని రెసిపీ నేను ఈ వీడియోలో చెప్పబోతున్నాను. మటన్ కర్రీ చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు ఇవి. మటన్ ని మంచిగా వాష్ చేశాక దాంట్లో 2 స్పూన్స్ ఉప్పు, 3 స్పూన్స్ కారం అండ్ 1 స్పూన్ పసుపు వేసుకొని మంచిగా మిక్స్ చేసుకోండి. ఒక హాఫ్ అన్ అవర్ అలా పక్కకు పెట్టేస్తే ఇది మంచి మ్యారినేట్ అవుతుంది. ఇంక ఇది మ్యారినేట్ అయ్యేలోపు మనం పుదీనా, పచ్చిమిర్చి, కొత్తిమీర, ఉల్లిగడ్డ ఇవన్నీ కట్ చేసి పెట్టుకుందాము. ఇంకా స్టవ్ పైన కుక్కర్ పెట్టి వెలిగించి దాంట్లో 3 to 4 స్పూన్స్ ఆయిల్ వేసుకొని అది ఆయిల్ వేడైన తర్వాత ఉల్లిపాయలు వేసుకోవాలి. ఉల్లిపాయలు లైట్ బ్రౌన్ కలర్ లోకి వచ్చాక దాంట్లో మనం ఇందాక తరిగి పెట్టుకున్న మిరపకాయలు వేసుకోవాలి. ఇవి మంచిగా వేగాక దీంట్లోనే 2 టేబుల్ స్పూన్ అల్లం వెల్లిగడ్డ పేస్ట్ వేసుకోండి. ఇంకా దీంట్లో ఉన్న పచ్చివాసన అంతా పోయే వరకు మిక్స్ చేస్తూ ఫ్రై చేసుకోండి. ఇది ఫ్రై చేసిన తర్వాత దీంట్లో పుదీనా యాడ్ చేసుకోండి. ఇది కూడా మంచిగా ఫ్రై అయ్యాక ఇంకా దీంట్లోనే ఒక హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు వేసుకొని మంచిగా కలుపుకోవాలి. ఇంక ఇది మంచిగా ఫ్రై అయ్యాక దీంట్లో మనం ఇందాక మ్యారినేషన్ కి పెట్టిన మటన్ ని తీసుకొని దీంట్లో వేయండి. మంచిగా మనం అందులో వేసుకున్న ఐటమ్స్ అన్ని మిక్స్ అయ్యేలాగా కిందికి పైకి అనుకుంటూ కలపండి. మనం కంప్లీట్ గా మిక్స్ చేసుకున్నాం కరెక్ట్ గా అని అన్న తర్వాత దీనికి కుక్కర్ మూత పెట్టేసి విజిల్ పెట్టేయండి. ఒక 2 విజిల్స్ వచ్చే వరకు చూసి ఇంకా తర్వాత క్యాప్ తీసేసి మంచిగా మిక్స్ చేసుకున్న తర్వాత మేమైతే పక్కన సలాడ్ అయితే ప్రిపేర్ చేస్తున్నాము. ఇంకా సేమ్ దాంట్లో మనము డైరెక్ట్ గా దీంట్లో ధనియాల పొడి ఒక 2 స్పూన్స్, కొబ్బరి పొడి ఒక 3 స్పూన్స్, ఇంకా తర్వాత గరం మసాలా కొంచెం వేసుకోండి. ఇవన్నీ వేసి మిక్స్ చేశాక మీకు ఇంకా సూపీ కావాలి అని అనిపిస్తే మాత్రం ఒక 2 గ్లాసెస్ వాటర్ యాడ్ చేసుకోండి. మటన్ పీస్ ఏదైతుందో అది చాలా మెత్తగా కావాలి అని అనిపిస్తే మాత్రం 3 విజిల్స్ పెట్టుకోండి. మేము ఇక్కడ 2 విజిల్స్ పెట్టాము. మటన్ కర్రీ అండ్ బగారా రైస్ రెండు రెడీ అవుతున్నాయి. కుక్కర్ విజిల్ రాగానే ఇంకా తీసేసి ఒక 2 మినిట్స్ అలా నార్మల్ గా బాయిల్ అవ్వనివ్వండి. ఇంకా బాయిల్ అయిన తర్వాత తీసుకొని వేడి అన్నంలో వేసుకొని తింటుంటే ఆహా అద్భుతం అనిపిస్తుంది మీకు. ఈ వీడియో నేను బోనాలప్పుడు షూట్ చేశాను, అందుకే ఇంత కొత్త ప్లేట్స్ అన్ని బయటకు వచ్చాయి. మన మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ లో ఏమైనా ఫెస్టివల్స్ కానీ చుట్టాలు కానీ వచ్చినప్పుడు ఇలాంటి ప్లేట్స్ బయటకు తీస్తాం కదా. మటన్ కర్రీ అండ్ బగారా కాంబినేషన్ అయితే అద్దరిపోయింది.